హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. బహుశా బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో ఈయన ఇచ్చిన హిట్లు మరొకరు ఇవ్వలేదేమో. ఏ సినిమా ఎత్తుకున్నా సంవత్సరం పైన ఆడినాయి. ఒకటా రెండా ఎన్ని సినిమాలు, దాదాపు ఆయన తీసిన ఎక్కువ సినిమాలు బ్లాక్ అండ్ వైట్ వే అనిపిస్తుంది. లేకపోతే ఎన్ని మాస్టర్ హిట్స్. ఆ రోజుల్లో విశ్వనాథ్ కు మించి, అంటే మనకిక్కడ విశ్వనాథ్ గాని తమిళ్లో ఆయన ఏలినటువంటి ఎరా మామూలు ఎరా కాదు. సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో స్టార్లు చేసినటువంటి దర్శకుడు ఆయన. ఇంతకు ఆయన ఎవరో తెలుసా? బాలచందర్. 50 సంవత్సరాల కింద ఒక సినిమాను రిలీజ్ చేశాడు ఆయన. ఈ సందర్భంగా ఆయన యొక్క సినిమాకి సంబంధించి మనం 2 ముచ్చట్లు మాట్లాడుకుందాం. బాలచందర్ మార్క్ అండ్ మ్యాజిక్ సినిమా ఇది. జయప్రద సినిమా 1975లో అరంగేట్రం చేసి భూమి కోసం నాకు స్వతంత్రం వచ్చింది సినిమాలో తడుక్కుమన్న హీరోయిన్ లెవెల్ కు తీసుకుని వెళ్లిన సినిమా మాత్రం 1976లో వచ్చిన ఈ అంతులేని కథ సినిమా. ఇంట్లో బయట అందరికీ రాక్షసులాగా కనిపిస్తూ పనికి మాలిన కుటుంబ సభ్యుల కోసం తనను తాను కర్పూర హారతిని చేసుకునే అభాగ్యురాలి కథ. టూకీగా ఈ అంతులేని కథ. ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్ర మొదటిసారి అయిన జయప్రదంగా పోషించిందని చెప్పాలి. ఈ సినిమా ఆమె నట జీవితానికి ఓ మలుపు, ఓ మెరుపు. తమిళంలో సక్సెస్ అయిన అవల్ ఒరు తొడర్ కథై అనే సినిమాను రీమేక్ అంతులేని కథ. తమిళంలో జయప్రద పాత్రను సుజాత పోషించింది. తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాక 1997లో బెంగాలీలో కలిత అనే టైటిల్ తో రీమేక్ అయింది. కలిత అంటే కవిత, బెంగాలీలు అలాగే అంటారు. జయప్రద పాత్రను మాలా సిన్హా నటించింది. 1983లో కన్నడంలోకి రీమేక్ అయింది ఈ సినిమా. కన్నడలో సుహాసిని నటించింది. 1982లో జీవన్ దారా అనే టైటిల్ తో రీమేక్ అవగా జయప్రద పాత్రను రేఖ నటించారు. అంత ట్రాక్ రికార్డు ఉన్న కథ ఈ సినిమా కథ. 5 భాషల్లో నిర్మితమైన ఈ సినిమాలో అందరికన్నా జయప్రదే బాగా నటించిందని అంటారు. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం పాడిన తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల పాట మిమిక్రీతో కూడిన పాట. బాలసుబ్రహ్మణ్యంకు తప్పితే ఈ ఫీట్ మరెవరికీ చేతగాదు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట జయేష్ బ్రహ్మాండంగా పాడారు. ఎస్ జానికి, ఎల్ఆర్ ఈశ్వరి పాడిన 2 పాటలు జనం చెవులు తుప్పు వదిలిచ్చాయి. అరే ఏమిటి లోకం, పలుగాకుల లోకం మరియు కళ్ళలో ఉన్న నీరు కన్నులకే తెలుసు పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి. పాటలన్నీ ఆత్రేయ రాశారు. ఎంఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వం నిజంగా కొనియాడదగింది. ఈ సినిమాకు చాలా విశేషాలున్నాయి. రజనీకాంత్, నారాయణరావు, శ్రీప్రియులకు తెలుగులో మొదటి సినిమా. రజనీకాంత్ స్టైల్ గా సిగరెట్ కాల్చడం ప్రేక్షకులకు బాగా అలవాటు చేసిన సినిమా ఇది. వికటకవి పాత్రలో నటించిన నారాయణరావుకు మంచి పేరు వచ్చింది. ఇంకా బెంగాలీ బాబు పాత్రలో కమల్ హాసన్ చెప్పాల్సిన పనే లేదు. బెంగాలీ సినిమాలో ఇదే పాత్రను తిరిగి పోషించాడు కమల్ హాసన్. కన్నడలో కూడా నటించారు. ఒక విధంగా చెప్పాలంటే కమల్ హాసన్ జాతీయ నటుడిగా గుర్తింపు పొందింది ఆ సినిమాతోనే చెప్పచ్చు. ఆ తర్వాత ఎప్పుడో మరో చరిత్రని ఎగ్దిజే కేలియా పేరుతో చేసినప్పటికీ అంతకు ముందే ఈ సినిమాలో ఈ పాత్రను చేసి ఆయన జాతీయ నటుడు అనిపించుకున్నాడు కూడా. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది జయలక్ష్మి. ఈ సినిమా ద్వారానే ఫటాఫట్ జయలక్ష్మి అయింది. ఈ సినిమాకు మాటలు రాసిన ఆత్రేయకు ఈ పటాపట్ పదవి ఎక్కడ దొరికిందో గాని ఆంధ్రదేశం అంతా పట్పట్లాడేసింది ఆ వాక్యం. ఇంకా ఆడుతూనే ఉంది. కేర్లెస్ యువతిగా, చలాకీగా, హుషారుగా బ్రహ్మాండంగా నటించింది జయలక్ష్మి. అరే ఏమిటి ఈ లోకం పాటలో ఇరగదీసేసింది. తల్లి కూతుళ్ళ మధ్య ఎన్ని విభేదాలైనా రావచ్చు కానీ సవతి పోరు మాత్రం రాకూడదనే డైలాగ్ బాగా పేల్చింది. మరో నటుడు ప్రసాద్ బాబు, అతనికి కూడా ఇదే మొదటి సినిమా అనుకుంటా. సబ్జెక్టు ఆ విధంగా కనెక్షన్ అయిందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ షూటింగ్ అంతా విశాఖపట్నంలోనే జరిగింది. బాలచంద్ర కూడా విశాఖ అంటే సెంటిమెంట్ లాగా ఉంది. చరిత్ర సృష్టించిన మరో చరిత్ర సినిమా కూడా విశాఖలోనే తీశారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినా సూపర్ హిట్ అయింది. టీవీలో ఇప్పటికీ వస్తూనే ఉంటుంది. బహుశా ఈ తరంలో కూడా చూడని వారు ఎవరూ ఉండరేమో. ఒకరు అలా ఎవరైనా ఉంటే అర్జెంట్ గా చూసేయండి. ఎందుకంటే ఇలాంటి సినిమా ఒక బాలచంద్ర తీయగలడు, మరొకరు తీయలేడు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి ఈ సినిమాలు. అటు నారాయణరావు, అటు రజనీకాంత్, అటు కమల్ హాసన్, అటు జయలక్ష్మి, అటు జయప్రద, ఎవరికి వారు ఎవరి స్థాయిలో వారు దుమ్ము దులిపేసినటువంటి సినిమా అంతులేని కథ. సో ఫ్రెండ్స్, ఈ అంతులేని కథ చూడని వాళ్ళైతే చూసేయండి. చూసిన వాళ్ళైతే మన రివ్యూకి సంబంధించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.